యాదవుల ఐక్యతకు ప్రతీకగా కొండల సీతారామయ్య యాదవ్ విగ్రహం నిలుస్తుందని పిఠాపురం యాదవ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గింజాల రామకృష్ణ పేర్కొన్నారు. పిఠాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని కొత్తపేటలో ఇటీవలే ఆధునీకరించిన సీతారామయ్య యాదవ్ విగ్రహాన్ని యాదవ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పునఃప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. అసోసియేషన్ సభ్యులు, యాదవ్ కుల పెద్దలు హాజరై సీతారామయ్య యాదవ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పిఠాపురం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జోగ వెంకట రమణ యాదవ్, తాజా మాజీ కౌన్సిలర్ మఠం లవరాజును అసోసియేషన్ తరపున సత్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు గింజాల రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు ఈగల కొండబాబు, గౌరవ సలహాదారు ఈగల త్రిమూర్తులు, కార్యదర్శి కుండల నాగసురేష్ కుమార్, కొల్లు దుర్గాప్రసాద్, మొల్లి కిషోర్, గింజాల నాని, అల్లబోయిన సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నేను బాగా మన అవేర్నెస్కి చాలా ఉపయోగం. మన ప్రాంతంలో మనకి ఏకైక నాయకుడు విగ్రహం కొండల సీతారామయ్య గారిదే. ఈ కొండల సీతారామయ్య గారి విగ్రహాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన పట్టణంలో ఉన్న యాదవ సంఘీయులందరికీ. ఇది గతంలో 84 ప్రాంతంలో మన యనమల రామకృష్ణ గారు ఆ రోజుల్లో స్పీకర్గా ఉన్న టైంలో ఈ సీతారామయ్య గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అప్పటి నుంచి దాన్ని కొనసాగింపుగా దాన్ని మరమ్మతు చేసి ఇప్పుడు ఈరోజు మన పిఠాపురం యాదవ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాంని కండక్ట్ చేసాం. ఇది చేస్తాం. దీని ఇంకా మంచి ఉన్నతమైన ఈ ప్రాంతంలో ఉన్నతంగా ఇంకా తీర్చిదిద్ది మనం అందరం ఇక్కడ మీట్ అవ్వడానికి ఈయన స్ఫూర్తితోటి ఈ పిఠాపురం ప్రాంతంలో ప్రజలకు సేవా దృక్పథంతో మన కార్యక్రమాలు ఉంటాయని మీ అందరికీ తెలియజేస్తూ